శిక్ష, బహుమానమా? అనేక వందల ఏళ్ల క్రితం ఒకానొక దేశంలో కళాధరుడు అనే చిత్రకారుడు ఒకడు ఉండేవాడు. వారిది గొప్ప చిత్రకారుల వంశం కావటం చేత ఆ వంశం వారికి అనాదిగా రాజ ఆశ్రయం ఉంటూ వస్తున్నది. తండ్రి వయసు ముదరకుండానే ఆకస్మికంగా మరణించడం వల్ల కళాధరుడు 20 సంవత్సరాల వయసులోనే అంతఃపురం చిత్రకారుడుగా నియమించబడ్డాడు. ఈ విధంగా నియమించబడిన కొద్ది రోజులకే అతనికి అతి ముఖ్యమైన పని కూడా తగిలింది. ఏమంటే రాజుగారికి 18 ఏళ్ల కుమార్తె ఉన్నది. ఆమెకు వివాహ యాత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే వివాహ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట. రాజదైవాజ్ఞులు అంటే పురోహితులు ఆమె జాతకం పరీక్షించి అతి త్వరలోనే రాజకుమార్తె నవమన్మధుని వంటి వాణ్ణి చేపట్టబోతుందని తెలిపారు. వారి మాట కాదనటానికి లేదు గనక రాజుగారు కళాధరుని పిలిపించి తన కుమార్తె అయిన ప్రేమవతి చిత్రరూపాలు 2-3 డజన్లు తయారు చేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. అంటే మన ఈ కాలంలో ఫొటోస్ అనమాట. అప్పట్లో కెమెరాస్ లేవు కదా. చిత్రకారులే మహారాజువి గాని మహారాణివి గాని వాళ్ళ పిల్లలవి గాని చిత్రపటాలు గీసి అవే స్వయంవరాల కోసమని వేరే రాజ్యం రాజులకి సంబంధాల కోసం అని పంపిస్తూ ఉండేవారు. ఆ ప్రయత్నంగానే మన రాజుగారు కూడా 2-3 డజన్లు తయారు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఒక రోజల్లా అంతఃపురంలోనే గడిపి రాజకుమార్తె స్నానానికి ఆయత్తమయ్యేటప్పుడు అంటే సిద్ధమయ్యేటప్పుడు, జలకాలాడి అలంకారం చేసుకునేటప్పుడు, స్నానం తర్వాత రెడీ అయ్యేటప్పుడు అనమాట, సంగీత సాధన చేసేటప్పుడు, వనవిహారం చేసేటప్పుడు ఆమె వెంట ఉండటానికి కళాధరుడికి అనుమతి లభించింది. ప్రేమవతిది కుశాగ్ర బుద్ధి అంటే చాకచక్యం గల తెలివైన అమ్మాయి అనమాట. తాను త్వరలో నవమన్మధుణ్ణి చేపట్టుతుందని జ్యోతిష్కులు చెప్పినప్పుడు వారు తన తండ్రిని సంతోషపడటానికి అతిశయోక్తులాడారు అనుకున్నది. కానీ కళాధరుని చూడగానే జోష్యం నిజం కాబోతున్నదని ఆమె తెలుసుకున్నది. ఎందుకంటే కళాధరుడు తక్కువవాడు కాడు, నవమన్మధుడే. తన చిత్తురులు చూసి తనను పాణిగ్రహణం చేయబోయే రాజకుమారుల్లో కళాధరుడికి సాటి వచ్చేవాడు ఉంటాడని ఆమె నమ్మలేకపోయింది. రాజకుమార్తె అయిన ప్రేమవతీదేవి తన పట్ల ఎంతో దయగా ఉన్నట్లు కళాధరుడు తెలుసుకొని ఆమె చిత్తరువులన్నీ అంటే పెయింటింగ్స్ అన్ని ఎంతో శ్రద్ధగా చిత్రించి ఆమె మెప్పు పొందాలని నిశ్చయించుకున్నాడు. ఆమె చూస్తుండగానే ఒక చిత్తరువు తయారు చేశాడు. ఏవైతే పద్మిని జాతి లక్షణాలని తన గురువులు చెప్పారో ఆ లక్షణాలన్నీ చిత్ర రూపంలో చూపించాడు. ఆ చిత్రరూపు ప్రేమవతిదని పోల్చుకోవడానికి వీలుగా ఆమె గుర్తులు 1-2 చిత్రించాడు. చిత్రం చూసిన ప్రేమవతి, ఆహా, ఈ చిత్తరువులోని గొప్ప భావాలకు నేను కారణమైతే ధన్యురాలను అన్నది. కళాధరుడు సంతోషంతో పొంగిపోయాడు. అతను ఆ సాయంకాలం ఇంటికి తిరిగిపోయేటప్పుడు ప్రేమవతి అతనికి ఒక సలహా ఇచ్చింది. నీవింకా యువకుడవు, చిత్తరువులను శ్రద్ధగా విశ్రాంతిగా చిత్రించాలి. క్షణంలో ఇట్లా పూర్తి చేయకూడదు. నా చిత్తరువులు శాశ్వతంగా ఉండాలంటే వాటిని నీవు అనేక మాసాల పాటు శ్రమపడి తయారు చేయాలి. తెలిసిందా? రేపు మళ్ళీరా అని చెప్పింది. కళాధరుడు చిత్తం అన్నాడు. మర్నాడు రాజకుమార్తె చిత్రకారుని మరింత మక్కువగా చూసింది. అతని చేతనే అలంకరణలు చేయించుకుంది. అతనితో శతరంగం కూడా ఆడింది. అతనికి అభిమానమైన పాటలు పాడింది. చెలికత్తెలెవ్వరూ వెంట రాకుండా అతన్ని ఉద్యాన వినోదానికి తీసుకుపోయింది. అతనికి భోజనం పెట్టి కొత్త బట్టలు ఆభరణాలు ఇచ్చి ఆ రాత్రి ఇంటికి పంపింది. కళాధరుడికి ఆమె పైన ఇష్టం పుట్టుకొచ్చింది. అతని కళ్ళకు ప్రేమవతి చిరునవ్వు తప్ప మరేమీ కనిపించలేదు. ఆమె పాడిన పాటలు అతని చెవులో రివ్వు రివ్వుమని మోగుతున్నాయి. ఆమె వెంట ఉన్న క్షణాలు తప్ప మిగతా కాలం వ్యర్థంగా తోచింది. ఆ ఆలోచనలు భరించలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. చల్లటి గాలి వీస్తోంది. పూర్ణచంద్రుడు ఆకాశాన ప్రకాశిస్తూ ఉన్నాడు. ఏ చెట్టు మీద నుంచో గండుకోయిలు కూసింది. అన్నిటినీ శపించాడు. తానెక్కడా? రాజకుమార్తె ప్రేమవతీదేవి ఎక్కడా? తను నాకెందుకు ఇలా గుర్తొస్తోంది? ఆమెకు నాపై ఇంత వాత్సల్యం ఎందుకు కలగాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు. మర్నాడు అతను సూక్ష్మించి ఉన్నట్లు ప్రేమవతి గమనించి కారణం అడిగింది. కళాధరుడు గుండె రాయి చేసుకొని తన ఇష్టాన్ని వెళ్ళబెట్టాడు. ప్రేమవతి ఆగ్రహించలేదు, సానుభూతి చూపింది. ఏడుస్తూ ఉంటే అతని కన్నీరు తన పైటి చెంగుతో తుడిచింది. అతని జుట్టు నిమిరింది. శైత్యోపచారం కూడా చేసింది. ఎంత చేస్తేనేమి, జ్యోతిష్కులు చెప్పిన వాక్కు ఈ విధంగా ఫలించింది. ప్రేమవతి కళాధరులు కలయిక కొద్ది కాలం నిర్విఘ్నంగా కొనసాగింది. అయితే కొద్ది కాలం మాత్రమే. కళాధరుడు అంతఃపురం ప్రవేశించినప్పుడు అతని సౌందర్యం ప్రేమవతిని ఒక్కదాన్నే ఆకర్షించలేదు. ఆమె చెలికత్తెల్లో చాలా మంది అతను చూస్తేనే మన్మథ బాణాలు గురైనారు. అందులో చపల అనేది గొప్ప సాహసురాలు.
కళాధరుణ్ణి తన వశం చేసుకోవటానికి ఆమె చాలా వ్యూహాలు ఆలోచించి పెట్టింది. వ్యూహాలు అంటే ప్లాన్స్ అన్నమాట. వాటన్నిటినీ రాజకుమార్తె భగ్నం చేసింది. ఈ చపల మాత్రం సమయం కోసం కనిపెట్టి ఉండి రాజుగారితో కళాధరుడి ఉద్దాంతం చెప్పేసింది. అంతేగాక అతన్ని పట్టుకునేందుకు ఉపాయం కూడా చెప్పింది. ఒకనాటి సాయంకాలం ప్రేమవతి చక్కగా అలంకరించుకొని తన ప్రియుణ్ణి కలుసుకోవటానికి బయలుదేరబోతూ ఉండగా మంత్రి గారు వచ్చి, అమ్మా, కొంతమంది రాజకుమారులు చిత్తరులు తెప్పించాను, తమరు వాటిని చూడాలి అన్నాడు. రేపు చూస్తాను అన్నది ప్రేమవతి. రేపు ఎల్లుండి అష్టమి నవములు, మరి 2 గడియల్లో వర్జ్యకాలం వస్తుంది. ఇప్పుడే ఈ పని ముగించడం మంచిది అన్నాడు మంత్రి. గత్యంతరం లేక ప్రేమవతి మంత్రి వెంట వెళ్ళింది. అక్కడ పొదరింట్లో ప్రేమవతి కోసం కళాధరుడు నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆమె ఎందుకు ఆలస్యం చేసిందో ఊహించలేకపోయాడు. ఆఖరుకు మంజీరాల ధ్వని వినిపించింది. మరుక్షణం మేలు ముసుగుతో ఒక స్త్రీ పొదరిల్లో ప్రవేశించింది. ఇంత ఆలస్యం అయిందేం ప్రేమ? నీ కోసం వేచి ఉండే ప్రతి క్షణము నాకొక యుగమని తెలియదా అన్నాడు కళాధరుడు. ఆ స్త్రీ మేలు ముసుగు తొలగించింది. ఆమె ప్రేమవతి కాదు, చెప్పల. మరుక్షణమే రాజుగారు భటులతో సహా లోపలికొచ్చారు. ప్రేమవతి కోసం ఎదురు చూస్తున్న కళాధరుడికి కారాగార బంధం ప్రాప్తమైంది. కళాధరుడి తప్పిదానికి మరణశిక్ష తప్ప మరొకటి లేదు. అయితే ఈ సందర్భంలో రాజకుమార్తె తప్పు కూడా కొంత ఉంది గనుక అతనికి మరణశిక్ష అవుతుందో విమోచనమే అవుతుందో నిర్ణయించే బాధ్యత దైవం మీదే వేశారు. దర్బార్లో సింహాసనానికి ఎదురుగా 2 గద్దలు నిర్మించారు. ఒక దానిలో పులిని, రెండవ దానిలో ఒక కన్యను ఉంచారు. నిందితుడు ఏదో ఒక తలుపు తెరవాలి. తెరిచిన ద్వారంలోంచి పులి వచ్చిందా అతనికి మరణం తప్పదు. అందులో నుంచి కన్య వచ్చిందా అతనికి ఆ కన్యతో పరిణయం తప్పదు. దర్బార్ సగానికి అలవ కట్టారు. రాజు కుటుంబము, ఇతర పెద్దలు అలవకి అవతల కూర్చున్నారు. రాజకుమార్తె తండ్రి పక్కనే కూర్చుంది. నిందితుడికి జరగబోయే పరీక్ష ఎట్లా పరిణమిస్తుందో చూడాలని అందరూ కుతూహలపడుతున్నారు. ఏ తలుపు వెనక పులి ఉన్నదో, దేని వెనక స్త్రీ ఉన్నదో, ఆ స్త్రీ ఎవరో ఎవ్వరికీ తెలియదు, మంత్రికి, రాజకుమార్తెకు తప్ప. అలవలోకి నిందితుడైన కళాధరుడు తీసుకురాబడ్డాడు. అందరికీ కళ్ళు అతని మీదనే ఉన్నాయి. చావు బతుకుల మధ్య ఉన్న కళాధరుడు 2 వాకిళ్లకేసి ఒక్క క్షణం చూశాడు. తరువాత దీనంగా సభకేసి చూశాడు. అతని దృష్టి తన ప్రియురాలైన రాజకుమార్తె మీదే నిలిచింది. అతని కళ్ళు ఆమెను వేడుకున్నవి, తనను ఎట్లాగైనా ఈ ఆపద నుంచి రక్షించమని. రాజకుమార్తె చిన్న కనుసైగతో అతని ప్రాణాలు రక్షించగలదు. ఆ సైగ కోసం కళాధరుడు ఆమె వంక ఆత్రంగా చూస్తున్నాడు. రాజకుమార్తె మనసులో పెద్ద సంక్షోభం చెలరేగుతున్నది. తాను ఈ యువకుణ్ణి ఇష్టపడింది. అప్పటికీ ఆమె హృదయం అతడి కోసం కొట్టుకుంటూనే ఉన్నది. నిజంగానే అతను నవమన్మధుడు. అటువంటి వాడు పులివాత పడటం చాలా అన్యాయం. సభలో ఉన్నవారిలో ఒక్కరు కూడా అతను చావాలని కోరుకోవటం లేదు. అతను తెరవబోయే తలుపులో నుంచి కన్య రావాలని కోరుతున్నారు. అటువంటప్పుడు ప్రేమవతి ఒకప్పుడు అతన్ని ప్రేమించిన మనిషి, ఇప్పటికీ ప్రేమిస్తున్న మనిషి. అతను పులివాత పడాలని కోరుకోకపోవటం సహజం. కానీ మరొకటి కూడా ఉన్నది. ఈ కళాధరుడు బతికినా చచ్చినా తనవాడు మాత్రం కాబోడు. తనకు అతనికి చపల ధర్మాన ఏనాడో రుణం తీరిపోయింది. చపల తన ఇష్టాన్ని, తన యజమానురాళ్ళు ఇష్టాన్ని సాహసంతో భగ్నం చేయటమే గాక ఆ తలుపు వెనక నిలబడటానికి కూడా సమ్మతించింది. తాను కనుసైగ చేసి ఆ తలుపు చూపినట్లయితే కళాధరుడు చపల భర్త అయిపోతాడు. చపల తన మీద 2 విజయాలు సాధించిందవుతుంది. ఒక విజయానికి తాను పగ తీర్చుకోక పూర్వమే చపలకు తనకు తానే ఇంకొక విజయం సాధించి పెట్టడం. అభిమానవతి అయిన తాను ఆ పని చేయగలదా? ఈ భావాల సంఘర్షణ నుండి చిట్ట చివరకు ప్రేమవతి బయటపడింది. మంత్రి గారు నిందితుల్ని ఏదో ఒక తలుపు తెరవమని ఆజ్ఞాపించాడు. నిందితుడు ఇంకా రాజకుమార్తె వంకే చూస్తున్నాడు. అంత సభలోనూ అతనికి ఆమె తప్ప మరెవ్వరూ కనిపించడం లేదు. ప్రేమవతి తన ప్రియుడు వాంఛిస్తున్న విధంగా కనుసేగ చేసింది. కళాధరుడు ముఖాన చిన్న చిరునవ్వు తోచింది. అతను నిర్భయంగా వెళ్లి రాజకుమార్తె సూచించిన వాకిలి తలుపులు గడియ తీసి తలుపులు గబాలను తోసేశాడు. వాకిలి గుండా పులి వచ్చిందా, చపల వచ్చిందా? తనను ప్రేమించడం తప్ప ఇంకే నేరము చేయని కళాధరుడికి ప్రేమవతి శిక్ష ఇచ్చిందా, బహుమానం ఇచ్చిందా? మీరే జాగ్రత్తగా ఊహించండి. ఈ కథకు సమాప్తం మీరే నిర్ణయించి కమెంట్స్ రూపంలో నాకు కూడా చెప్పండి. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.